విజయవాడ విశాఖపట్నాల్లో వాస్తవంగా ఎన్ని ఆటోలు ఉండాలనేది ఒక లిమిట్ పెడతారు. ఎందుకు అంటే ఆటోలు ఎక్కువైపోతే వాటి వలన వచ్చేటటువంటి పొల్యూషన్ కారణంగా అక్కడ పొల్యూషన్ లెవెల్స్ పెరిగితే కరెక్ట్ కాదని. అయితే ఇప్పుడు ఆ లిమిట్ తీసేశారు. ఎన్ని ఆటోలని అంటే అప్పుడు ఆ లిమిట్ పెట్టినప్పుడు ఆ లిమిట్కి అనుగుణంగా అంతవరకు మాత్రమే ఆటోలను అలౌ చేస్తారు. వాస్తవంగా విజయవాడకి 8,500-9,000, వైజాగ్కి 12,000-13,000 ఉన్నాయి అవకాశం. అయితే ఇప్పుడు ఆ లిమిట్ తీసేశారు, వదిలేశారు. ఎందుకు అంటే ఇప్పుడు కొత్తగా వస్తున్న ఆటోల్లో దాన్ని ఏమంటారు, ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి కాబట్టి అన్నటువంటిది. అయితే ఈ మిగతా ఆటోలు అంటే ఈ వేరే ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆటోలు వచ్చినా అవి మాత్రం పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళడానికి వీల్లేదంటున్నారు. టోటల్గా చూస్తే విజయవాడ విశాఖలో ఆటోల పర్మిట్లు తొలగించడం అనేటటువంటి దానివల్ల లేబర్లో చాలామంది ఆటోలు నడుపుకోవాలంటే ఈ పర్మిషన్ లేకుండా డబ్బులు అవసరమైతే అప్పు ఇచ్చేటటువంటి వాళ్ళు బ్యాంకులు ఇస్తున్నాయి. 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు అప్పులు ఇవ్వమంటే ఇస్తున్నాయి. ఈ పర్సనల్ లోన్ కింద వీటి కింద ప్లస్ వెహికల్ లోన్ కిందనే తీసుకోవచ్చు. ఓ 50,000, ₹1,00,000 చేతిలో ఉంటే ఒక ఆటో కొనుక్కోవడం కష్టం కాదు. అలా లేబర్ ఎవరైనా కొనుక్కుందాం అనుకుంటే ప్రాబ్లం ఏమొస్తుందంటే రిస్ట్రిక్షన్ వల్ల కుదరట్లేదు. ఇప్పుడు ఆ రిస్ట్రిక్షన్ ఎత్తేసారు. దీంతో పేద సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు అనేక మంది మళ్ళీ కొత్త ఆటోలతో లైన్లోకి వస్తారు. అయితే అవి ఎలక్ట్రిక్ వెహికల్స్ అవుతేలే ప్రాబ్లం ఏం కాదు అన్నటువంటిది ప్రభుత్వం భావిస్తోంది.